నల్లకలువ 71st చాప్టర్. అమ్మా వైషు, రేపే మీరు మీ ఇంటికి వెళ్ళేది అని సుమగారు చెప్పడంతో అలాగే అత్తయ్య అంటుంది వైషు. అబ్బా, వెళ్ళక తప్పేలా లేదే అని అనుకుంటాడు వేద్. అయినా మామ్, ఫెస్టివల్ ఎప్పుడు 4 రోజుల తర్వాత ఉంటే మేము రేపే ఎందుకు వెళ్ళాలి? డైరెక్ట్ ఫెస్టివల్ రోజు వెళ్ళి వస్తే సరిపోదా అంటాడు వేద్ బాబు. పండుగ అంటే ఓన్లీ దసరానే కాదురా, ఎల్లుండి బతుకమ్మ పండుగ కూడా ఉంది. తర్వాత 2 రోజులకి దసరా. అవి అన్నీ చూసుకుని రండి అని చెప్తారు సుమగారు. బతుకమ్మకి నేను వెళ్ళేం చేయాలి? తనని పంపించి నేను ఫెస్టివల్ రోజు వెళ్తాను అంటాడు వేద్. అరే, మన ఫ్యామిలీకి బతుకమ్మ ఆచారం లేదు కాబట్టి మనకి తెలియదు, కానీ అది చాలా గొప్ప పండుగ కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందే అని వేద్తో అంటారు శోభన్ చంద్ర గారు. అమ్మా సుమా, ఈసారికి వైషుని అక్కడికి పంపిస్తున్నావు, కానీ నెక్స్ట్ ఇయర్ నుండి మన ఇంట్లో కూడా బతుకమ్మ పేర్చండి, అత్తా కోడలిద్దరు కలిసి అని శోభన్ చంద్ర గారు అంటే సరే మావయ్య అంటుంది సుమ. ఇక అత్తగారింటికి వెళ్ళక తప్పదు అని వేద్ మొహం కందగడ్డలా మారిపోతుంది. ఎందుకు అలా ఆముదం తాగినట్టు మొహం పెట్టారు అని రూమ్లోకి వచ్చిన వేద్ని చూసి అడుగుతుంది. నిన్ను చూస్తే ఆటోమేటిక్గా నా మొహం అలాగే మారిపోద్దిలే అని వెటకారంగా అంటూ బెడ్ మీదకి చేరుతాడు వేద్ బాబు. అయితే పర్లేదులేండి, నేను కూడా మీ మొహం ఇలా చూడడమే అలవాటు చేసుకుంటాను అని తన ప్లేస్లో పడుకుని వేద్ వైపు చూస్తూ పడుకుంటుంది వైషు. నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా అలా చూస్తున్నావు అని విసుగ్గా అంటాడు వేద్. మీదే పెద్ద కోతి. కాదు, పెద్ద తెల్ల కోతి. ఇంకా మీ మొహంలో కోతి కాకపోతే ఏం కనిపిస్తుంది? ఐ లవ్ మంకీస్ కాబట్టి మీ మొహాన్ని చూస్తూ ఉంటాను అని ముద్దుగా చెప్తుంది ముద్దబంతి మొహం పెట్టుకుని వైషు బేబీ. వైషు వైపు గుర్రుగా చూసి అలకపోని ఇంకోవైపు తిరిగి పడుకుంటాడు వేద్ బాబు. ఇప్పుడేంటి, అలిగిన వేళ చూడాలి గోకులకృష్ణుని అందాలు అని పాట పాడి బుజ్జగించాలా ఏంటి అనుకుని, ఏం కాదులే, తెల్లారి మళ్ళీ ఆయనే మామూలవుతాడులే అనుకుని వైషు కళ్ళు మూసుకుంటే, దొంగమొహబ్ది మొగుడు అలిగాడు, బుజ్జగించి బుజ్జ పెడదామని లేనే లేదు. మూవీ స్టోరీస్నే నయం, ఎంత బాగా చూసుకుంటారో మొగుడిని అని లోపల కుమిలిపోతుంటే, రేయ్ తెగ కుమిలిపోతున్నావు, నీ మూవీ స్టోరీస్లో పెళ్ళాలో మొగుడిని ఎలా బుజ్జగిస్తారా అని అంతరాత్మ ప్రత్యక్షమే అడుగుతాడు. ఓ హగ్గు, ఓ 4 కిస్సులు పెట్టి ముద్దుగా క్యూట్గా బుజ్జగిస్తారు అంటాడు వేద్ బాబు. అంటే నువ్వు నీ పెళ్ళా నుండి హగ్గులు ముద్దులు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని కన్ను కొట్టి మరీ అడుగుతాడు ఆత్మారావు. చిచి, నేను దాని గురించి ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ విడాకులే, హగ్గులు ముద్దులు కాదు అని అంటాడు మన వేద్ బాబు యాటిట్యూడ్గా. అవునా, మరి నాకేంటి, నీకు తన మీద ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటాడు ఆత్మారావు. నీకసలు మైండ్ పని చేయట్లేదారా ఆత్మారావు? లేకపోతే పట్టుమని 4 రోజుల్లో నేను దానికి పడిపోయేంత ఉందా దానికి? అయినా ఏం చూసి దానికి పడిపోవాలరా నేను? దాని రంగు చూసా అని వెట్టకారంగా అంటాడు వేద్ బాబు. రేయ్, నువ్వొకటి గమనించావా అని అడుగుతాడు ఆత్మారావు. ఏంటి అని అడుగుతాడు వేద్. పెళ్ళయ్యాక నువ్వు తనని నల్లపిల్లి, పిల్లి, రాక్షసి, దయ్యం అన్నా కూడా తను ఏం బాధపడట్లేదు అంటాడు ఆత్మారావు. అందులో వింతేముంది, తను కూడా తన రంగు అదే కదా అని రియలైజ్ అయి ఉంటుంది అని అంటాడు వేద్ బాబు కేర్లెస్గా. నీ మొహం రా, నీ మొహం, అదే ఇంకెవరైనా అంటే ఊరుకుంటుందా అని తిడుతూ ఉంటాడు ఆత్మారావు. ఎందుకు ఊరుకుంటుంది, ఉతికి ఆరేస్తుంది అంటాడు వేద్ బాబు. కదా, అదే చెప్తున్నా, మన పెళ్ళాం నిన్ను ప్రేమిస్తుందిరా, అందుకే నువ్వు ఎలా పిలిచినా పట్టించుకోవట్లేదు అంటాడు ఆత్మారావు. ఓ అవునా అని నిద్రపోతున్న వైషుని ఒక 2 క్షణాలు అలాగే చూస్తూ ఉంటే, నువ్వు కూడా తనకి పడిపోయావు కదా అని
నవ్వుతూ అంటాడు ఆత్మారావు. దెబ్బకి ఈ లోకంలోకి వచ్చి, రేయ్ నువ్వు వెధవ ఎక్స్ట్రాలు పడకు, నేను దానికి పడిపోవడం జరగని పని అంటాడు వేద్ బాబు. అవునా, మరి అంతలా తనని ఎందుకు చూస్తున్నావు అని అడుగుతాడు ఆత్మారావు. ఎంతలా అని దీర్ఘం తీస్తూ అడుగుతాడు వేద్ బాబు. అదే బాబు, కొరుక్కు తినేలా చూస్తున్నావుగా ఎంతసేపు అని ఆత్మారావు అనేసరికి వేద్ తడబడి, నేనేమలా చూడలేదు, నువ్వు ఏదేదో ఊహించుకోకు అంటాడు మన వేద్ బాబు. రేయ్ నువ్వు అబద్ధం చెప్తే నమ్మడానికి నేను ఎవరినో కాదు, నీ మనస్సాక్షిని అని సీరియస్గా అంటాడు ఆత్మారావు. అంటే నల్లగా ఉన్న దాని ఫిగర్ బాగుంది కదా, అందుకే ఓ 2 నిమిషాలు అలా చూసా అంతే, దానికే నువ్వేదో ఊహించుకుని నా మైండ్ పాడు చేయకుండా గమ్మున లోపలికి పోయి వచ్చో అని కసిరి వేద్ కూడా కళ్ళు మూసుకుంటాడు. ఈ తిక్కలోడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఏంటో అనుకుంటూ కాసేపు వైశ్యుని చూసి ఆత్మారావు కూడా మాయమైపోతాడు. సో ఇదేనండి నల్ల కలువ 71st చాప్టర్. రేపు అత్తగారింటికి పంపించేస్తారు మన రచయిత్రి గారు వేద్ బాబుని. మరి చూడాలి అక్కడ ఏం జరుగుతుందో. ఇలాంటి విషయాలన్నీ మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్ని మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.